మేము కేసుల్లో ఉంటే మాకు షరతుల్లో కూడిన బెయిల్ ఇస్తారు. ఏమంటారు? పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని. మా పరిస్థితి మా ఐపీఎస్లకు వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడు నుంచైనా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారండి సార్, మారండి సార్. చాలా దారుణాలు జరిగినాయి. అన్నెసరిగా ఏమీ లేని కేసులు పెట్టి జైళ్ళకు పంపించి, మరి ఈరోజు నేను అప్పుడే 20 రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా, అన్ని ఇచ్చినాను. డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు. తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఇంకోసారి చేయొద్దండి. ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిల్ మీకు మాకు కోర్టు ఇస్తుంది. కండిషన్ బెయిల్ మీకు డీజీపీ గారు ఇచ్చారండి. కండిషన్ బెయిల్ ఇసలకి కండిషన్ బెయిల్ ఉండి మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి. మాకు చెప్తారు ఇన్ని రోజులు పోయి కంపల్సరీ సాయంత్రం పొద్దున పెట్టాలని. ఆ పరిస్థితి మా ఐపీఎస్ కి వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్. మమ్మల్ని ఎంత కష్టపడ్డారో, ప్రజలను ఎంత కష్టపడ్డారో ఆలోచించుకోండి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నన్ను కష్టపడ్డారు, అన్ని చేసినారు, కానీ దిస్ షుడ్ హ్యావ్ నాట్ బీన్ డన్ టు మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్. సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్. కండిషన్ బెయిల్ పొద్దున్నే పోల సంతకాలు పెట్టాలా. మాది మీది ఒకటే కదా సార్. తప్పు చేసినారు, నేనైతే అనుభవించాలని చెప్పను. వదిలిపెట్టండి సార్, నాట్ గుడ్. వీఆర్లో పెట్టేసేయండి. ఇదేంటి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే ఒకటేసారి చెప్పినారు గెస్ట్ రూమ్ లో వచ్చి పెట్టమంటే గెస్ట్ రూమ్ లో కూర్చోవాలా మీరు కూడా. అయితే మాదే పరిస్థితి మేలు కదా, సంతకం పెడతాను ఇంటికి పోతాం. మీ పరిస్థితి అది కాదు, చాలా చెడ్డది. ఎవరికి జరగకూడదు. ఐపీఎస్ కి ఐఏఎస్ కి మారండి, దయచేసి మారండి, మారండి, మారండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎలక్షన్లు అయిపోయినప్పటి నుండి ఈ జిల్లాలో ప్రతి సాట కూడా దాడులు చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టుకుంటూ, మళ్ళా కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి కంప్లైంట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా కౌంటర్ కేసులు కూడా కట్టించి ఇబ్బందికి గురి చేస్తున్నారు ఈ జిల్లాలో. ఈ విధంగా ప్రతి సాట కూడా నిన్న కూడా తాడిపత్రిలో కూడా వాళ్ళే కూడా మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి అడ్డు రఫీ అనే అతని కూడా కొట్టి మళ్ళా కూడా వాళ్ళ మీదనే కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా జరుగుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. నన్నైతే ఏకంగా 1.5 మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాను, నేను తాడిపత్రికి నిన్ను వస్తే తరిమి కొడతాము అని. ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతారు. అధికారులందరూ చూసారు, కానీ ఎవరు కూడా ఐపీఎస్లు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కూడా లేదు. ఇక అందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు అందరికీ కూడా, సిఐలకు కానీ ఎస్ఐలకు కానీ డిఎస్పీలకు కానీ. మేము ఐపీఎస్ని మేము తిడతాము, ఏమైనా చేయగలుగుతాం, క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా జరుగుతానే కూడా నేను చాలాసార్లు గతంలో ఉండేటువంటి ఎస్పీలు కానీ ఇప్పుడుండే ఎస్పీ గారిని కూడా అందరం కలిసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పోయి ఆయన అడగడం జరిగింది. నన్ను తాడిపత్రికి పంపించకపోతే జిల్లా నాయకులు అంతా కలిసి మేము తాడిపత్రిలోకి
విడిచిపెట్టి వస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువలన ఆయన కూడా ఎస్పీ గారు స్పందించినారు. తొందరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయం తర్వాతనే కూడా ఏదన్నా కానీ మా చర్యలు ఉంటాయని